ఆరుద్ర నక్షత్రం సోమవారం పౌర్ణమి మహాపర్వదినాన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దర్శనం అనంతరం ఆలయ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సీజన్లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్నట్లు తెలిపారు. వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారని, ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం రాజన్న ఆలయ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేయడమని, ముఖ్యమంత్రికి తమ విజ్ఞప్తి మేరకు అన్నదాన సత్రం భవనం నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేస్తూ జీవో కూడా విడుదల చేశారని, 35 కోట్లతో అన్నదానం సత్రం భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ జరుగుతుందని అన్నారు. అన్నదాన సత్రం నిరంతరం జరగడానికి ట్రస్టులో ఇప్పటికే 20 కోట్లున్నాయని, దానిని 100 కోట్లు చేసే బాధ్యత జిల్లా ప్రజా ప్రతినిధులది, ఈ ప్రాంత ప్రజలదని, అన్నదాన సత్రం కోసం తమ కుటుంబ సభ్యులను కలిసి 45 లక్షలు ఆ స్వామివారి నిత్యాన్నదాన సత్రంకు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. మిగతా భక్తులు కూడా స్వామివారి అన్నదాన సత్రానికి అధికంగా విరాళాలు ఇవ్వాలని కోరారు. కాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా స్వామివారి అన్నదాన సత్రానికి తమ కుటుంబ సభ్యుల పేరుపై 10 లక్షల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ సిబ్బంది ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి దేవాలయం అంటే ఇలా ప్రాశస్త్యత ఉన్నటువంటి దేవాలయం, కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడముక్కు చెల్లిస్తా అని చెప్పాలి. ఆ కోడముక్కు అనేది దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పేదల పెన్నిదైనటువంటి దేవాలయకు వచ్చే భక్తులకు 77 కోట్లతో ఆలయ విస్తరణ సంబంధించినటువంటి టెండర్లు ప్రారంభమైంది. అదేవిధంగా ఆలయానికి వచ్చేటువంటి మెయిన్ రోడ్ కూడా 47 కోట్లతో పరిపాలన సంబంధించి అన్ని మంజూరై రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒకసారి పబ్లికేషన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా కావడం జరిగింది. మన అన్నదాన సత్రానికి ఎస్టిమేట్ పంపించినాము. దానికి సంబంధించి ఫౌండేషన్ ఈరోజు పడాల్సింది చెప్పనగానే ముఖ్యమంత్రి గారు రాజన్న చెప్పినట్టున్నాడు, ఇక మీరు వస్తువు ఖాళీ అన్నీ చేసుకుంటూ వస్తున్నారు, ఇది కూడా చేసుకుని రమ్మని మా ద్వారా అది ఏది ఒత్తిడిందో వారు వెంటనే వేము నరేంద్ర రెడ్డి గారికి మరి మీరు ఉండండి, మేము వేములవాడలో హెలికాప్టర్ ల్యాండ్ కాకట్టే ముందే మీకు జీవో రావాలని చెప్పంటే నాకు వెంటనే వేము నరేంద్ర రెడ్డి ఫోన్ చేసిండు. నన్న పక్కన ఉన్నాడు, మీ కోరిక మేరకు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, 10 నిమిషాలు ల్యాండ్ కాకట్టే ముందు జీవో పంపిస్తారు. నిజంగా మేము అక్కడ ఉన్నాం. 10 నిమిషాల ముందే జీవో కాపీని 35 కోట్లు మంజూరు చేసిన తర్వాత అప్పటికప్పుడు ఫ్లెక్సీని పెట్టి భూమి పూజ చేసింది. దానికి అప్పుడప్పుడు ఫ్లెక్సీ ఏర్పాటు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే దాని ఫౌండేషన్ స్టోర్ లేదు, గమనించారు. అంటే దాని అర్థం ఏంటంటే వేములవాడ రాజన్న కూడా ఈ ప్రభుత్వంతో మరి దీవెనలు ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనులు చేసే క్రమంలో ఇలాంటి దానికి ఆశీస్సులు ఇవ్వడం ఆనందదాయకంగా ఆ రోజు శుభదాయకంగా కూడా వేదిక మీద కూడా చెప్పినాం. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈరోజు మరి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా తలా ఇంతగా అంటే వాళ్ళ అన్నలు వాళ్ళ వదినలు లేకపోతే తను వదిన మిసెస్ భార్య వీళ్ళ పిల్లలు అందరూ కలిసి తలా ఇంతగా 40 లక్షల రూపాయలు ఈరోజు మొదటిగా విరాళం అంటే ఇప్పటికే అన్నదాన సత్రానికి విరాళాలు వస్తున్నాయి, కానీ ఈ లక్ష్యంతో ముందుకు క్రమంలో 40 లక్షలు ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నా. వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేములవాడ రాజన్న రాజరాజేశ్వర దేవి ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఈ వేములవాడ గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాబట్టి ఈ అన్న సత్రం ముందుకు నడవాలని చెప్పి కోరుకున్న క్రమంలో నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో మా తల్లి తండ్రి నా పేరు మా భార్య మా కొడుకు పేరు మీద కూడా ఈ 5 తరఫున 10 లక్షల రూపాయలు నేను కూడా అన్న సత్రానికి ఈ రోజు నుంచే మరి ప్రకటన చేస్తూ ఉన్నా వారి ప్రకారంగా. ఎందుకంటే ఇది ఒక విధానము భక్త సమాజానికి వెళ్ళాలని. ఇంకొక అంశం కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన, హైదరాబాద్ నుంచి బయలుదేరితే 2.5 గంటలు వేములవాడ రాజన్న ఆలయానికి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ భోజనానికి హైదరాబాద్ చేరేంత దగ్గరలో వేములవాడ రాజన్న ఉన్నాడు. కాబట్టి
భక్త జనాభాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హైదరాబాద్లో ఉన్నటువంటి అందరూ కూడా ఉదయం మీరు 6 గంటలకు బయలుదేరితే 8:30కి ఇక్కడ రావచ్చు. స్వామివారి దర్శించుకొని, అమ్మవారి దర్శించుకొని, బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరిగి భోజనానికి హైదరాబాద్ చేరేంత దగ్గరగా వేల రాజన్న ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించండి, దర్శించండి, స్వామివారి కృపా కటాక్ష పాత్రులు కావాలని. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 35 కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి. ఇప్పుడు అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా, టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా తిరుపతిలాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది, మీ అందరిది, ప్రజలది. దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఇవాళ ఇంత పెద్ద నక్షత్రము, ఇంత పెద్ద సోమవారము, పౌర్ణమి, ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలనే ఆలోచనతో నేను నిజంగా ముందు అనుకోలే. భగవంతుడి దగ్గరికి అయినప్పుడు సన్నిధులు అనుకున్నాను, స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా, అన్నదానానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు జమ కావాలి కదా, ఒక ప్రారంభం చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా శివరాత్రి సందర్భంగా కూడా భక్తులు వచ్చేటప్పుడు కొంత దాన్ని డిస్ప్లే చేసి ప్రత్యేక కౌంటర్ పెట్టి ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి డోనార్స్ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వమని అడుగుతాను. అధికారిగా దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది ఎక్కడ మధ్యదళారులు ఎవడైనా అటువంటి తప్పుడు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇవ్వమని కోరుతా ఉన్నాం. ఎక్కడ మళ్ళీ ఎవరన్నా మేము అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం కొంత ఎటువంటి జల వ్యవస్థలు ఉన్నదంటే వాటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉన్నారు. చక్కగా దేవాలయ ఈవో గారిని లేదా స్థానిక శాసనసభ్యుడి ద్వారా వచ్చి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన విషయాల లోపల బాజాబ్తా ట్రస్టులో ఇచ్చి అన్నదాన ట్రస్ట్కి ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి. నేనుగా ఇది 13 నెలలు శాసనసభ్యుడు గెలిచి నెలకు 3 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. 13 లక్షల రూపాయలు మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెళ్ళు, 5 పేరు మీద ఆ మనిషికి 5 లక్షల రూపాయలు చొప్పున 40 లక్షల రూపాయలు నేను ముందుగా ఈ దేవాలయానికి ఇస్తాను. 40 lakhs తోటి నేను స్టార్ట్ చేస్తాను. మేము 5 ప్లస్ మేము లేకపోతే మా 6 పిల్లలు, మా కుటుంబానికి సంబంధించి మనిషికి కొంత పేరు మీద ఒక 40 లక్షల రూపాయలు ముందుగా 50 చేయాలనుకుంటున్నాం. ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా 10 కూడా భవిష్యత్తులో కార్యక్రమం శురు అయ్యేటప్పుడు చేస్తాము. నేను కూడా అదేవిధంగా ఉన్న వాళ్ళను భగవంతుడు కొంతమందికి జ్ఞానం ఇస్తాడు, జ్ఞానాన్ని ఇవ్వండి. కొంతమందికి ఆర్థికంగా ఇస్తాడు, ఆర్థికంగా దేవునికి సహకరించండి. ఒక పేదలు అన్నం తినేటప్పుడు రెండింటికే తృప్తి మనిషి, ఒకటి అన్నం, ఒకటి నీళ్లు. భూమి 1000 ఎకరాలు ఇస్తే కూడా బాబు అనుకుంటాడు, నాకు ఒక 10 ఎకరాలు ఇంకొక ఎక్కువ ఇస్తే బాగుండు కదా అనుకుంటాడు. ఎవరి తృప్తి ఏ అంశంలో లేదు, ఒక భోజనము, ఒక నీళ్లు తప్ప ఇంకొక అంశం మీద లేదు. కాబట్టి ఎటువంటి సందర్భంలో మేము పెద్ద సంకల్పం తీసుకొని ఇది మామూలు బాధ్యత కాదు, మాకు మా జీవితంలో చిరస్మరంగా ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన. ఇది పూర్తిగా సీనన్న సంకల్పం, నేను దానికి నా మద్దతు. ఇలా భగవంతుడి ఆశీర్వచనం మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా నిరంతరం ఈ దేవుని యొక్క పూజల మేము ఎప్పుడు కూడా వారి ఆశీర్వచనం తీసుకుంటాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నా తరఫున తర్వాత సీనన్న కూడా మాట్లాడతారు. ఇంకా కొంతమంది అందరూ కూడా మేము కూడా ఇద్దరు కలిసిపోయి హైదరాబాద్ కొంత డోనార్స్ను కాంట్రాక్టర్స్ను ఇద్దరు కలిసిపోయి పారదర్శకంగా దేవాలయాన్ని తీసుకొచ్చి అడుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వారి కుటుంబం అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం. ముందు ఉండాలి కాబట్టి దానికి సంబంధించి నేను నిజంగా ముందు నిర్ణయం చేసుకొని చర్చ చేయలే. భగవంతుడు అక్కడికి పోయిన తర్వాత ఆ మనుషుల సంకల్పం ఇచ్చినట్టు దాని ప్రకారంగా ఆ రోజు కూడా మేము అనుకున్నాం ఇది సత్రం ఈ అన్నదానం అని కట్టుకోవాలనుకుని మాత్రం చాలా సందర్భాల ప్లస్ దర్శనాన్ని కూడా సీనన్న ప్రత్యేకించి స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నాడు. ఎట్లయితే అందరు సిఫార్సు నడుస్తుంది. ఇవాళ కూడా మేము కోడ టికెట్ తీసుకున్నాం, అభిషేక టికెట్ తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎనీ విఐపి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, మీకు ప్రత్యేక దర్శనానికి అవకాశం వినియోగించుకోండి. తిరుపతి లాగా కూడా అందరికీ ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తాం.